హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనూస్ బొటిక్. దిస్ ఈస్ మాన్సా హియర్. ఇవాళ మనం కస్టమైజ్ చేసిన ఒక ఫ్యామిలీ అవుట్ఫిట్ చూపిస్తానండి. వాళ్ళ మమ్మీకి అండ్ ఇద్దరు పిల్లలకి సేమ్ వచ్చేలాగా మూడు మంచిగా ఐరన్ ప్లీట్స్ తో ఇచ్చిన లెహంగాస్ చూపించేందుకు వచ్చేసాను. ఒక్కసారి లెహంగాస్ చూసేద్దామండి. ముగ్గురికి సేమ్ కలర్స్ లో ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. కస్టమర్ అయితే శారీస్ తెచ్చిచ్చారు మనకి. ఒకసారి చూస్తే ఇలా ఐరన్ ప్లీట్స్ తో లెహంగాస్ ఇలా వస్తాయండి ముగ్గురివి. ఇది వాళ్ళ మమ్మీ లెహంగా. చూసారు కదా గేరా ఎంత బాగా వచ్చిందో, విత్ ఐరన్ ప్లీట్స్, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది వాళ్ళ మదర్ది. అండ్ వాళ్ళ ఇద్దరి పిల్లలకు వచ్చేసి ఫస్ట్ పాపకి అండ్ సెకండ్ పాపకండి. చూసారు కదా ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉంటుంది. ఆ గేరా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ వీటి మీదకి కాంబినేషన్ గా బ్లౌజెస్ వచ్చేసి ఫస్ట్ ఇలా పాపదానికి వచ్చేసి ప్లెయిన్ పట్టు తీసుకున్నామండి. శారీలో వచ్చిన బ్రొకెట్ బ్లౌజ్ అయితే మనం యూస్ చేయలేదు. ఇలా ప్లెయిన్ పట్టు తీసుకొని సింపుల్ గా కావాలి అండ్ లుక్ యూనిక్ గా ఉండాలి అని వాళ్ళ మదర్ మనకి రిక్వైర్మెంట్ చెప్పారు. సో వాళ్ళకి తగినట్టుగా ఇలా బ్యాక్ నెక్ షేప్ చూడొచ్చు. మగ్గం వర్క్ లోనే చాలా సింపుల్ అండ్ డీటెయిలింగ్ వర్క్ ఇచ్చేసాము. నెక్ షేప్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, చాలా యూనిక్ గా వస్తుంది. అండ్ హ్యాండ్ కి వచ్చేసరికి శారీలో ఇచ్చిన బార్డర్ ని యూజ్ చేసి ఇలా జస్ట్ బార్డర్ ఇప్పించేసామండి మగ్గం వర్క్ తో. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇలా వన్ సైడ్ వర్క్ విత్ టూ సైడ్ అవుట్ లైన్స్ తో తీసుకున్నాము. ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి. నెక్ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది. ముగ్గురికి సేమ్ ప్యాటర్న్ లో చేసేసామండి. ఇది వచ్చేసి వాళ్ళ చిన్న పాపదండి లెహంగా సెట్. నెక్స్ట్ వాళ్ళ పెద్ద పాపది ఇది. దీనికి వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ పట్టు తీసుకొని సేమ్ అదే వర్క్ నే ఇలా హైలైట్ చేసేసాము. ఒకసారి మీరు బ్యాక్ నెక్ చూసేయచ్చు. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా బార్డర్ యూస్ చేసేసి సేమ్ డీటెయిలింగ్ ఇచ్చాము. ముగ్గురికి సేమ్ వర్క్స్, సేమ్ లెహంగాస్ అండ్ సేమ్ గా వచ్చేలాగా ట్రై చేసామండి. అవుట్ఫిట్స్ అంటే చాలా చాలా బాగా వచ్చేసాయి. ఇది వాళ్ళ మదర్ దండి కంప్లీట్ గా. సో తనకొచ్చేసి ఇలా నెక్ ని తన మెజర్మెంట్స్కి వచ్చేలాగా కొంచెం ఇలా బ్రాడ్ గా ఎలివేట్ చేసాము. సేమ్ వర్క్ నే. డీటెయిలింగ్ చాలా బాగుందండి. మీరు ఒకసారి వర్క్ ఫినిషింగ్ చూడొచ్చు. డీటెయిలింగ్ అంతా చాలా బాగా ఇచ్చేసాము. లాంగ్ నాట్ వర్క్ వస్తుంది, చల్లా వర్క్ వస్తుంది. మనకి కడ్దానా యూస్ చేసామండి. స్ప్రింగ్ కూడా వచ్చేసింది జరీతో పాటి. దీనికి కూడా బార్డర్ ఇలా ఆల్ ఓవర్ ఇచ్చేసామండి. కింద ఇలా యూనిక్ గా వి షేప్ కటింగ్ ఇచ్చేసి పైన ఇలా మనకి బ్లౌజ్ లో వచ్చిన బార్డర్ నే యూస్ చేసాము. పట్టు వాటికి బార్డర్ ఉంటే కొంచెం మనకి అడిషనల్ లుక్ ఉంటుంది కదా. సో లుక్ బాగుండాలి అనేసి ఇలా డిజైన్ చేసాము. అండ్ దీనికి దుపట్టా ఎలా ఉంటుంది అనేసి ఒక్కసారి నేను మీకు ఇప్పుడే చూపించేస్తానండి. రెగ్యులర్ గా బయట దొరికే నార్మల్ దుపట్టాస్ అలా తీసుకోకుండా దీనికి ఇలా పట్టు దుపట్టానే తీసుకున్నామండి. ఒకసారి కంప్లీట్ అవుట్ఫిట్ చూసేయచ్చు ఎలా ఉంటుంది. హోప్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నానండి. మీరు కూడా ఇలా మంచి మంచి లెహంగాస్ కానీ మీ అవుట్ఫిట్స్ ఎలాంటివైనా సరే డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే మనూస్ బొటిక్ ని కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ వచ్చేసి 8501857717. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.